ఏమన్నా రాయనా పాస్ అయినావా? స్కోర్ ఈరోజు 10th రిజల్ట్ వచ్చింది కదమ్మా. ఏమైనా రిజల్ట్ ఎంత వచ్చింది? స్కోర్ ఎంత వచ్చింది నీకు? జస్ట్ పాస్ అయినా అంతే. నేను చదివిన కాడికి నాకు వచ్చిన మార్క్స్ నాకు వచ్చినాయి. కానీ ఇంటి పక్కన వాళ్ళు బాధ అయిందన్న. ఆ పాపకి ఇన్ని వచ్చినాయి, ఈ పాపకి ఇన్ని వచ్చినాయి అట్లా చెప్తున్నా బాధ అవుతుంది అంతే. మామూలేమ్మా, అలా మనం ఏం పట్టించుకోదు. మన చదివినాము, మన కష్టపడిన కాడికి మనకు వచ్చిన కాడికి. కరెక్టే అన్న, కానీ అమ్మోళ్ళతో వచ్చిన వాళ్ళని చూసి నేర్చుకో వీళ్ళని చూసి నేర్చుకో అంటే నాకున్న టాలెంట్తో నేను చదివిన అంతే కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది పిల్లలు చదివినారు, కష్టపడి పాస్ అయినారు, ఆడికి ఆనందం. అంతేగాని పక్కింటిలో ఎట్టుంటుందంటే ఆ పాపకి అన్ని వచ్చినాయంట, ఈ పాపకి ఇన్ని వచ్చినాయంట అని అంటారు. అది కాదు ముఖ్యం. మనం పాస్ అయినామా, ఫెయిల్ అయినామా. పాస్ అయితే జస్ట్ పాస్, ఎక్కువ పాస్ అయినంటే జస్ట్ పాస్ అయినా ఒకటి. మనకి ఎక్కువ మార్కులు ఎప్పుడు ఉపయోగపడతాయంటే ఇంటర్లో మనకు తీసుకునే కోర్సు ఉపయోగపడతాయి. అవి నీకు అన్ని మార్కులు వస్తే నీకు ఈ కోర్స్ వస్తుందంట, నీకు ఇన్ని మార్కులు వస్తే ఈ కోర్స్ వస్తుందంట. దానికి కానీ తప్ప నీకు మార్కు తక్కువ వస్తే జాబ్ రాదు, వానికి మార్కులు ఎక్కువ వస్తే వానికే జాబ్ వస్తుంది. అది కాదు పాయింట్. 250 మార్కులు వచ్చి జస్ట్ పాస్ అయినా కూడా మన కానిస్టేబుల్ జాబ్ కొట్టినాడు రీసెంట్గా. 550 మార్కులు వచ్చినా కూడా ప్రిలిమ్స్లో డిస్క్వాలిఫై అయిపోయినాడు. కాబట్టి నాకు అన్ని మార్కులు వచ్చినాయి, ఇన్ని మార్కులు వచ్చినాయని కాదు. కాబట్టి పిల్లలు ఫెయిల్ అయిన వాళ్ళు సప్లిమెంటరీ కట్టుకోండి, రాయండి, పాస్ కాండి అంతే. దాని ఉంది ఫెయిల్ అయిపోయినా అని బాధపడాల్సిన అవసరం లేదు. మనకంటే ఇంటి పక్కల వాళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఆ పిల్లానికి ఎన్ని వచ్చినాయో, ఈ పిల్లానికి ఎన్ని వచ్చినాయో అని వాళ్ళకి ఎక్కువ తుత్తూరు ఉంటుంది. వాళ్ళే పెంటలు చెప్తారు మనకు వచ్చిన మార్కులని. అస్సలు ఇంటి పక్కలలో కూడా కానీ ఆ ఉన్న గేల పిల్లని ఎవరిని కానీ డిస్కరేజ్ చేయకండి. బాగా వచ్చినావమ్మా, ఒకవేళ ఫెయిల్ అయినా అనుకో కట్టుకుని రాయమ్మా పాస్ అవుతావు. ఒకవేళ జస్ట్ పాస్ అయినా అనుకో చాలా అమ్మ పాస్ అయినావు, ఇంటర్ బాగా చదవమ్మా అని చెప్పాలా. అంతేగాని నీకు అన్నేనా వీళ్ళకి ఇన్నేనా అదిగా చెప్పాల్సింది మాటలు. పిల్లలకి ఎప్పటికైనా కానీ ఈ మూమెంట్లో మాత్రం వాళ్ళని భాగంగా ఎంకరేజ్ చేయరు, డిస్కరేజ్ చేయకండి ఎప్పటికైనా కానీ. అందరూ తప్పకుండా ఫెయిల్ అయిన వాళ్ళు సప్లిమెంటరీ కట్టుకోండి, రాయండి, పాస్ కాండి.